బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. 3 రోజులుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పునకు తుది రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో నిన్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. ఇక ఇవాళ కూడా కేసీ వేణుగోపాల్ తో భేటీ కాబోతున్నారు. మంత్రివర్గంలో, పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలనుకునే వారి ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందని ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది పోటీలో ఉన్నారు. ఈసారి తనకు కూడా అవకాశం కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిసి కోరారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇవాళే ముహూర్తం ఖరారైందనుకోవచ్చా? ఇవాళ ఇటు చూసుకుంటే నిన్న కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సో నిన్న జరిగిన చర్చల ప్రకారం చూసుకుంటే ఇవాళే కన్ఫర్మ్ అవుతుంది అనుకోవచ్చా? ఎస్, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన 3వ రోజు కొనసాగుతూ ఉంది. కీలక నేతలకు సంబంధించి కూడా ఏఐసీసీ పెద్దలు కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మళ్ళీ తిరిగి ఈరోజు మరోసారి కేసీ వేణుగోపాల్తో పాటు ఖర్గేతో పాటు మరికొంతమంది ఏఐసీసీ కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవులకు సంబంధించి పీసీసీ కార్యవర్గం కూర్పుతో పాటు ఏదైతే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం అయితే ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు పీసీసీ ప్రెసిడెంట్ పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 లేదా 5 ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అది ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి మంత్రి పదవి దక్కబోతుందన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఈ నెల ఆఖరికి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అందరికీ స్పష్టత ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆశావాహులకు సంబంధించి కూడా ఎవరైతే మంత్రి పదవి దక్కలేదో వాళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో కూడా మరో 4 అవకాశం దక్కే అవకాశం తెలుస్తుంది. మొత్తం మీద మనం ఒకసారి ఈ క్యాబినెట్ విస్తరణ సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఏ జిల్లాకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా మరోపక్క సామాజిక వర్గం పరంగా కులాల వారీగా కూడా మంత్రివర్గంలో ఇప్పటివరకు చోటు దక్కని వారికి అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం ఏఐసీసీ భావిస్తుంది. దీంట్లో మనం చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్ వెంకటస్వామి కూడా ఆయన పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కుతున్నట్టుగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతోంది. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా మరొక మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డితో పాటు బాలునాయక్ పోటీ పడుతున్నాడు. బాలునాయక్ సంబంధించి ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరికి ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో కూడా ఎస్టీలు ఒకరికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్న నేపథ్యంలో బాలునాయక్ ప్రస్తుతం ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇక్కడ కూడా ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి నాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో పాటు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ సంబంధించి ముఖ్యమంత్రితో పాటు పలువురు కీలక నేతల్ని కూడా ఇప్పటికే కలిసి ఆయన తనకే మంత్రి పదవి దక్కుతుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 5 ఎమ్మెల్యేలు కూడా రీసెంట్గా కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఏఐసీసీకి లేఖలు రాశారు. ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా 5-6 ఎమ్మెల్యేలు కూడా రీసెంట్గా వాళ్ళు లేఖలు రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి
మళ్ళీ క్యాబినెట్ విస్తరణలో 4 లేదా 5 అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి ఎవరైతే ఫయీం ఖురేషితో పాటు రోహిన్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ వీళ్ళకు కూడా అవకాశం దక్కే 4 అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. ఇక క్యాబినెట్లో అవకాశం దక్కకుంటే రాజగోపాల్ రెడ్డికి లేదా బాలు నాయక్ లేదంటే బలరాం నాయక్ మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కే అవకాశం ఉంది. ఇక 20 నుంచి 25 స్థానాలు ఇప్పటికే కార్పొరేషన్ పదవులు, చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కూడా 20 నుంచి 25 మందికి కార్పొరేషన్ చైర్మన్లు కూడా కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ అన్ని అంశాలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవులు పీసీసీ కూర్పుతో పాటు డీసీసీ అధ్యక్షులతో పాటు మరోపక్క కార్పొరేషన్ చైర్మన్ల అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఫైనల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి 3వ రోజు కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలుస్తారు. ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చల అనంతరం కూడా ఈరోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ ఈ నెల లోపే, ఈ నెల ఎండింగ్లోనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు రాత్రి వరకు కూడా క్యాబినెట్ విస్తరణపై ఎవరెవరు పేర్లు తెరపైకి వచ్చాయో ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వాసు.